డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఒకసారి విజయ అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ పెళ్ళిళ్ళు ఇప్పుడు నిజంగా పెళ్ళిళ్ళు అంటేనే ఒక అంత హడావిడి. అసలు నాకు తెలిసి మీ తరం పెళ్ళిళ్ళకి ఈ తరం పెళ్ళిళ్ళకి చాలా తేడా చూస్తూ చాలా చాలా అని 4 సార్లునండి. అన్ని తేడా ఉందా? అయితే చాలాకి బార్లు పెడదాం అంతే. ఇంకా లెక్కలేనన్ని తేడాలని అర్థమైపోతుంది. పెళ్ళిళ్ళు జరగడం ఒక ఎత్తు అయితే ఆ పెళ్ళిళ్ళు అయినవి నిలబడటం కూడా అంతే ఫాస్ట్ గా విడిపోతుంది. అంతే. సో ఏంటమ్మా మీరు చూసినప్పటికీ అప్పటికి పెళ్ళిళ్ళు జరిగే పద్ధతి కానీ, పెళ్ళిళ్ళల్లో ఆచారాలు కానీ, పెళ్ళికి పిలుపు కానీ, ఇప్పుడు పెళ్లి పిలుపులకు కానీ, ఇప్పుడు ఆచారాలకు కానీ, ఇప్పుడు అందరూ ఏమన్నా అంటే మాకు అంత టైం లేదండి, మాకు టైం లేదు. బట్ అప్పుడు అదే టైమే, ఇప్పుడు ఇదే టైమే కదా. ఇప్పుడు ఇదే టైమే. కాలం మారిందంటే ఏం మారిందండి? ఉదయం సూర్యుడు వస్తాడు, రాత్రి చంద్రుడు వస్తాడు. లేదు, మనుషులు మారారు, మనుషుల ఆలోచనలు మారిపోయాయి కదా, మనుషుల పద్ధతులు మారిపోయాయి. కాబట్టి కాలం మారింది. కాలం కాదండి, కాలం ఏం మారలేదు. అదే ఆకాశం, అదే భూమి, అదే చంద్రుడు, అదే సూర్యుడు, అదే మనిషి కాళ్ళతోనే నడుస్తున్నాడు, చేతులతో నడవట్లేదు కదా, ఏది మారలేదు. మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళు, మరి ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళు ఎలా అంటే ఇది వరకు ఇంతకు ముందు అంటే మా కాలంలో ఒక 20-30 years బ్యాక్ ఎలా ఉండేదంటే, ఒక పెళ్లి అంటే ఆ వీధిలో అంత పెళ్ళి అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎవరు ఏది కొనుక్కుండేవాళ్ళు కాదండి. తోచినంత అదిగో పలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతున్నది కాబట్టి మన సహాయం, మా ఇంట్లో ఈరోజు పాలు వస్తాయి. సో ఇంట్లో ఉండే అంటే ఆ ఊర్లలో ఏం చేస్తారంటే పాడి ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లి పాలు ఇచ్చేస్తారు ఆ ఇంటికి. అట్లాగే ఇంకా పాలు, పెరుగు అవన్నీ ఇస్తారు. ఒకళ్ళు ఏం చేస్తారు, రైతులు ఉంటారు కదా, వీళ్ళందరూ అంటే కూరగాయలు అవి పండుతారు, అవన్నీ తీసుకెళ్ళి ఇస్తారు. ఎవరు ఏం కొనుక్కోరు, కూరగాయలు, తర్వాత కొంతమంది పళ్ళు, ఇలా ఒక్కొక్కరు ఎవరికి తోచినంత వాళ్ళకి సాయం చేస్తారు. కొంతమంది అంటారు కదా, కొంచెం డబ్బులు ఉండేవాళ్ళు అంటే కొంత కమ్యూనిటీలో కోమట్లు అంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళు అంటే బంగారం వ్యాపారం చేస్తారు కాబట్టి, అమ్మ ఇదిగో మీ అమ్మాయికి నేను మంగళసూత్రాలు చేయిస్తా అంటే అందులో ఏం స్వార్థం ఉంటుంది, అలా వాళ్ళు చేస్తారు. ఇంకా పురోహితులు వస్తారు, ఇప్పటిలాగా లక్షలు కాదండి, ఫోన్లలో ఆయన ఇట్లా చేస్తూనే ఉంటాడు, వెంటనే వేరే అపాయింట్మెంట్ వెళ్ళిపోతాడు ఆయన. సో అప్పుడు ఆ పురోహితుల వారు కూడా, అమ్మ నా వంతుగా నేనేం ధన సహాయం చేయలేను, నాకు మంత్రాలు వచ్చి కాబట్టి నేను పెళ్లి ఉచితంగా చేస్తానని చెప్పేవాళ్ళు ఉంటారు. సో అలా జరిగేవి ఆ పెళ్లిళ్ళల్లో. అంటే నిజంగా పెళ్లి అనగానే బంధుమిత్రులు అందరూ ఒక 10 మంది 15 మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఇంత వచ్చేసి అందరూ తలా ఒక సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముందండి, పెళ్లి అనగానే ఎవరంతా వాళ్ళు తయారైపోయి సెల్ఫీలు తయారు చేసేసుకొని ఎక్కడ డెకరేషన్ బాగుందో అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారే తప్ప పెళ్లి వాళ్ళకి ఏమీ హెల్ప్ చేయట్లేదు. ఎవ్వరు ఏమీ హెల్ప్ చేయట్లేదు. వచ్చి ఇంకా వీళ్ళకి భారం అవుతున్నారు. మాకు టిఫిన్ రెడీ చేయండి, మేము తర్వాత సిటీ కొత్తగా వచ్చాం, మాకు సిటీ చూపించండి, ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉన్నారు కదా, నిజంగా ప్రేమగా ఉండేవాళ్ళే వాళ్ళు. ఇది వరకు పెళ్లిళ్ళల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు సాయం చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా ముత్తైదులతో సహా చుట్టాలు, పక్కాలు, బాబాయిలు, పిన్నులు, తాతయ్యలు, ఇలా మామయ్యలు అందరూ వచ్చి అంటే ప్రతి ఒక్కరు మా ఇంటి పెళ్లి, ఇది మా ఆడపడుచు పెళ్లి, మా అబ్బాయి పెళ్లి అనుకొని ఫీల్ అయి చేసే వాళ్ళు ఉన్నారు. సో పెళ్లి పత్రికలు ఇవ్వాలి అంటే మేళతాళాలతో ప్రతి ఒక్క ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చేసి కంపల్సరీగా బొట్టు పెట్టి కంపల్సరీగా రావాలంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకి, భోజనాలు ఎన్ని గంటలకి, స్నాక్స్ ఏమి ఇస్తున్నారు, ఫస్ట్ పెళ్లి ఇంకా అవుతుంటది, అందరు మీరు చూడండి డైనింగ్ హాల్ ఫుల్ నిండిపోయి ఉంటది, అసలు జీవితంలో వీళ్ళు తిన్నారా తినలేదా అన్నట్టుగా ఉంటారనమాట. ఇంకొకటి పెళ్లి పత్రిక కూడా ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అంతే మంది వాట్సాప్ లో వాట్సాప్ లోనే పంపిస్తున్నారు. కాకపోతే ఏమంటే మాకు టైం ఉండట్లేదు అంటారు. సో పిలిచే వాళ్ళు అలాగే ఉన్నారు, అర్థం చేసే వాళ్ళు అలాగే ఉన్నారు. సో దానికి మనం ఏంటంటే మీరు అన్నట్టుగా అప్పుడున్నంత తీరిక లేవు జనాలకి, కాబట్టి పిలుస్తున్నారు. సో అది పెద్ద అబ్జెక్షన్ గా కూడా మనం కూడా ఏంటంటే ఈ ఆప్యాయతలు, ఈ అటహాసాలు లేవండి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి, దాని తర్వాత మళ్ళీ సంగీతులు, ఈ సంగీతులు, ఈ మెహందీ ఫంక్షన్లు మనవి కాదండి, ఇవన్నీ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. మన పెళ్లి అంటే పెళ్లి రోజు, పెళ్లి కూతురు చేసే రోజు మాత్రమే, తర్వాత 16 రోజుల పండుగ అని చెప్పేసి అంటే మంగళసూత్రాలకు నల్లపూసలు ఎక్కిస్తాము, అది మాత్రమే తప్ప పందిరి విప్పుతారు, అప్పుడు కూడా ఇంటి వాళ్ళని మాత్రం పిలిచి మనం ఫంక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి మీరు ఎంత హడావిడి చేస్తారంటే సంగీతులు, మెహందీలు, లక్షలు ఖర్చులు పెడతారు. తర్వాత పెళ్లి కూతురుకి ఏమి ఇస్తున్నారో మొత్తం ఒక ఎగ్జిబిషన్ పెట్టేస్తారు అనమాట. ఇంత బంగారం, ఇంత చీరలు, ఇంత ఇది అది అన్ని మొత్తం ఎగ్జిబిషన్. అంటే ఇప్పుడు ఏంటంటే పెళ్లి అంటే షో ఎక్కువైపోయింది, షో పుటప్ ఎక్కువైపోయింది అనమాట.
అంతా కోట్లు పెట్టి లక్షలు పెట్టి మీరు అంతా చేస్తే అక్కడ మరి పెళ్లి ఎన్ని రోజులు వాళ్ళు కలిసి ఉంటారో అనేది కూడా తెలియట్లేదు. అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అండర్స్టాండింగ్ లేకపోతే ఎంత మీరు ఖర్చు పెట్టినా కూడా పాతకాలం పెళ్లిళ్ళలో ప్రతి ఒక్కరి నా ఇంటి పెళ్లి సో తాతయ్యలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళ పాత బంగారం ఏదన్నా ఉంటే ఇదిగో అమ్మ నేను ఉంటానో ఉండను గొలుసేసుకో అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. తర్వాత పాతకాల అమ్మమ్మ చీరలు కట్టుకునే వాళ్ళండి పెళ్లిళ్ళకి. మా అమ్మ ఈ చీర కట్టుకుంది, మా అమ్మ ఇచ్చింది, నేను కూడా ఇదే కట్టుకుంటాను అని చెప్పేసి అలా ఉండేది. ఇప్పుడు ఏమీ లేదండి, ఆచారాలు వ్యవహారాలు అంటూ ఏమీ లేవు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మరికంగా పెళ్లి అనగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇష్టాలే, ఇటువైపు తల్లిదండ్రులు కానీ అటువైపు తల్లిదండ్రులు కానీ ఏమీ ఇష్టం లేదు. లాస్ట్కి ఏంటంటే ఎవరిని పిలవాలో కూడా వీళ్ళ ఇష్టమే. ఇంకా అమ్మ వాళ్ళ అవసరం లేదమ్మా అంటే కూడా వీళ్ళు నోరు మూసుకొని ఉండాల్సిందే. ఎందుకు అంటే మళ్ళీ డిపెండెన్సే కదా, తల్లిదండ్రులు పిల్లలు ఏది చెప్తా అది వినాలన్నట్టుగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇంతకుముందు మా కాలంలో జరిగిన పెళ్లిళ్ళు ఏంటంటే చాలా సంప్రదాయంగా, చాలా అదేంటంటే పద్ధతిగా మనసులతో చేసే పెళ్లి. ఇప్పుడు మనసులతో ఎవరు పెళ్లి చేయట్లేదండి. ఎంతసేపు వచ్చి షో, ఎన్ని వేల కట్నాలు ఇచ్చాము, ఎంత బంగారం ఇచ్చాము, ఎన్ని లక్షల ఏంటి ఫర్నిచర్ ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, అది. అప్పుడు ఏం లేదండి. అంటే ఏంటంటే ఎవరైనా కూడా ఏదైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళకి తోచినంత ఇచ్చేవాళ్ళు. మహా అంటే ఒక నల్ల పూస గొలుసేసేవాళ్ళు, మహా అంటే ఒక ఉంగరం పెట్టేవాళ్ళు. ఇంకా అంటే మాకంటే ఇంకా చిన్నప్పుడు పెళ్లి కొడుకుకి ఏంటి కట్టమంటే ఒక వాచ్, ఒక సైకిల్, లేకపోతే ఒక చిన్న వెండి గ్లాసు, అంతే. ఇంతకంటే ఏముండదు. ఇప్పుడు అసలు ఎన్ని ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో ఎవరికి తీసుకునే వాళ్ళకి తెలియట్లేదు, ఇచ్చే వాళ్ళకి తెలియదు. అట్లాగే భార్యాభర్తలు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు లాగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, తర్వాత ప్రైవసీలు ఏమీ లేవండి. అలా ఉన్నా కూడా చక్కగా సంసారాలు చేసుకొని చక్కగా పిల్లలను కానీ చాలా ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉండేవాళ్ళు. భర్త వస్తున్నాడు అనగానే ఏం చేసేదంటే భార్య అతని కోసమే ఎదురు చూసి ఆయన కోసమే ఇది అని చెప్పేసి తర్వాత అత్తయ్య గారు మీ అబ్బాయి వస్తున్నాడు కదా, ఏం చేద్దాము, ఏం చేసుకుందాము ఇవాళ అని చెప్పేసి కలుపుకొని పోయే మనస్తత్వం ఉండేదన్నమాట. ఒకవేళ బయటకు ఉంటే కూడా ఏం చెప్పేవాళ్ళంటే, ఇది వరకే నేను మా ఆయన వెళ్తున్నాం, మా కోసం ఎదురు మేము బయట తినేసి వస్తాం అలా చెప్పేవాళ్ళు కాదండి. అంటే నేను మీ అబ్బాయి బయటకు వెళ్తున్నాము, మా అత్తయ్య గారు మేము వస్తాము, మేము వచ్చిన తర్వాత మేము వండుకొని తింటాము, మీకు వండి పెట్టాము తినము, అలా. అంటే అదేంటంటే మా అబ్బాయి అంటే మీ అబ్బాయి అని అత్తగారిని అనగానే ఆవిడ కూడా ఒక తృప్తి, ఓహో మా ఆయన అనటం లేదు కదా అని తెలిసి. అంటే మాట్లాడడంలో కూడా ఒక పద్ధతి ఇది ఉండేది. ఒకవేళ అంటే ఇప్పుడు అంటారు, మేము వెళ్తే మీ అందరికి చెప్పిపోవాలా, చెప్పి ఎందుకు వెళ్ళాలి, నేను మా ఆయనకు చెప్తే చాలు, ఇంకా మా ఆయనకు కూడా చెప్పక్కర్లేదు అన్నట్టు వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు ఏంటంటే ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం, పెద్దవాళ్ళు కదా వీళ్ళకి తెలియాలి. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వస్తారో మనకు తెలియాలన్న ఇంటెన్షన్తోనే చెప్పమంటారే తప్ప మేమేదో డిటెక్టివ్ చేసి మిమ్మల్ని మీరు ఎక్కడున్నారో కనుక్కోవాలి అనే పద్ధతి కాదండి. అప్పుడు అలా చెప్పి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్కరు అత్తయ్య గారు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళమంటారా, వెళ్ళమ్మా అని అంటారు. ఎందుకు చెప్పాలి అని ఇప్పుడు అడుగుతున్నా. అది ఏమిటంటే ఒక పెద్దవాళ్ళకి ఇచ్చే మనం గౌరవమేనే తీసుకోవట్లేదు అనమాట. కాబట్టి అప్పటి పెళ్లిళ్లకు ఇప్పుడు లేవండి. 5 రోజుల పెళ్లిళ్ళు, 16 రోజుల పెళ్లిళ్ళు, 10 రోజుల పెళ్లిళ్ళు లేవు. మళ్ళీ బ్యాచులర్స్ పార్టీ అని ఒకటి చేసుకుంటారు. బ్యాచులర్ పార్టీని అబ్బాయి చేసుకుంటాడు, అమ్మాయిలు కూడా వాళ్ళ ఒక పార్టీలు చేసుకుంటారు. అది ఎన్ని రోజులు ఎన్ని పెళ్లిళ్ళు అంటే ఆ పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి ఇంకా అది 10 రోజులు జరగచ్చు, 12 రోజులు జరగచ్చు, ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. వీటన్నిటి మధ్యలో భార్యాభర్తను అర్థం చేసుకుంటే సంస్కృతి అనేది లేదు. వాళ్ళు నిజంగా భగవంతుడి దయ వల్ల కలిసి ఉంటే చాలా మంచిది. లేకపోతే మాత్రం తల్లిదండ్రులకు విపరీతమైన ఆవేదన కదండి. ఇన్ని లక్షలు పెట్టినాం అంటారు. మొన్ననే కదా కొన్ని లక్షలు పెట్టి పెళ్లి చేశారు, అప్పుడే వచ్చేసిందంట ఇంటికి అని మాట్లాడతారనమాట. వీటన్నిటికంటే ముందు పెళ్లి, ఒక అమ్మాయిని మీ కూతుర్ని అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, పద్ధతులు ఏంటి అనేది ఒకసారి కూతుర్ని కూర్చోబెట్టి నేర్పించండి. అట్లాగే అబ్బాయికి కూడా, బాబు ఇంతకుముందు నువ్వు బ్యాచులర్, ఇప్పుడు అలా కాదు, నీకు ఒక బాధ్యత ఉంటుంది, నీకు ఒక అదేంటి ఒక అమ్మాయి నిన్ను నమ్ముకొని 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఒక చోట పెరిగి మన ఇంటికి వస్తున్నాడు, నువ్వు అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలని తల్లిదండ్రులు చెప్పాలి. అలాగే అత్తగారు కూడా, మా అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, ఇదివరకులాగా మా అబ్బాయి నాతో టైం స్పెండ్ చేయలేదని మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలండి. అప్పుడైతే నిజంగా అంటే ఎవరి వైపు నుంచి వాళ్ళు చక్కగా అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సంసారాలు బాగుంటాయి. పెళ్లి అంటే ఇలా ఉందా అన్నట్టు దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక అర్థం అయితే నిజంగానే ఉంది. థ్యాంక్ యూ అమ్మా.